ఎంత కష్టపడుతున్నావు, సంవత్సరాలు లాక్కొస్తున్నావు, చాలా ప్రెషర్లు హ్యాండిల్ చేస్తున్నావు, నీకు కావాల్సినవి చాలా వదిలేసుకున్నావు. దేనికోసం? నీకు కావాల్సిన వాళ్ళ కోసం. ఇన్ని చేస్తున్న నువ్వు ఒక విషయంలో, ఒకే ఒక్క విషయంలో అసలు రెస్పెక్ట్ ఇచ్చుకోవట్లా. వేరే వాళ్ళు రెస్పెక్ట్ ఇవ్వాలని ఎక్స్పెక్ట్ చేస్తున్నావు. నేను అవతలోడి కంటే 150 రెట్లు, 100కి 150 రెట్లు ఎక్కువ కష్టపడుతున్నా. అవతలోడి కంటే ఎక్కువ ఫోకస్డ్గా ఉన్నా. అవతలోడి కంటే చాలా గొప్పగా పనిచేస్తున్నాను నేను. కానీ నాకు దక్కందే ఆడికి ఎందుకు దక్కుతుంది? ఎలా దక్కుతుంది? అసలు ఎందుకు ఇంత జరుగుతుంది? దీంట్లో ఫస్ట్ పాయింట్ నువ్వు రియలైజ్ అవ్వాల్సింది ఏంటంటే, ఫస్ట్ ఆడికి ఎందుకు దక్కుతుంది, ఆడెవడో నన్ను ఎందుకు గుర్తించట్లేదు అనే పాయింట్ని కొంచెం పక్కకు పెట్టు. ఇప్పుడు దాకా నువ్వేదైతే చేస్తున్నావో, ఏదైతే చేసావో, ఎంతైతే కష్టపడ్డావో, ఇప్పుడు ఎంతైతే స్ట్రగుల్ అనుభవిస్తున్నావో, దానికి ఎప్పుడైనా నువ్వు రెస్పెక్ట్ ఇచ్చుకున్నావా? ఒకసారి చెక్ చేసుకో. ఎదవ బతుకు, దీనమ్మ జీవితం ఏంటి? ఇంత బాధ్యతగా ఉన్నా సరే అసలు ఇలా తగలడింది ఏంటి? ఈ మన నోట్లోంచి వచ్చేది. ఇన్ని విధాలుగా నీ బతుకు గురించి, నీ జీవితం గురించి, నీ గురించి, నీకొచ్చే కష్ట నష్టాల గురించి నువ్వే ఏకరువు పెడుతున్నావు కదా. అంటే దంచి కొట్టేసి వచ్చిన బూతులన్నీ తిట్టేసుకుంటున్నావు కదా. మరి ఇప్పుడు నువ్వు పడుతున్న స్ట్రగుల్కి, నువ్వు ఇన్ని రోజులు దాటుకొచ్చిన టైం ఏదైతే ఉందో, కష్టాలు ఏవైతే ఉన్నాయో, ఆ బ్యారియర్స్ ఏవైతే ఉన్నాయో, వీటికి నువ్వే రెస్పెక్ట్ ఇచ్చుకోవట్లేదు కదా. అసలు మనం ఎంత తోపు, అసలు నేను ఎంత గ్రేట్. అసలు ఇన్ని రోజులు మన వెనకాల ఎవడో సపోర్ట్ లేకుండా మనం ఈ స్టేజ్లో ఉన్నామంటే అది ఎలాంటి స్టేజ్ అయినా కానీ, ఈ స్టేజ్లో ఉన్నానంటే అసలు నేను ఎంత గ్రేట్, అసలు నేను ఎంత బ్యూటిఫుల్ అని ఎప్పుడైనా అనుకున్నావా? నాకు తెలిసి నువ్వు ఒక్కసారి కూడా అనుకోలే. ఎప్పుడు తిట్టుకోవడమే, ఎప్పుడు కంపేర్ చేసుకోవడమే, ఎప్పుడు ఎవడో మనల్ని రికగ్నైజ్ చేయలేదు, మనల్ని గుర్తించలేదు, ఇదే గోల్ తప్ప నిన్ను నువ్వు ఎప్పుడైనా కాసింత, చేమంత, గిల్లంత, గడ్డి పరకంత ఎప్పుడైనా రెస్పెక్ట్ ఇచ్చుకున్నావా బాసు? మనస్ఫూర్తిగా అడుగుతున్నాను నేను గుండెల మీద చేసుకుని. ఎందుకు చెప్తున్నానంటే, ఇప్పుడు దాకా నువ్వు ఏదైతే చేసావో అది చాలా గ్రేట్, గొప్పగా చేసావు నువ్వు. ఇప్పుడు దాకా నువ్వు ఏదైతే లాక్కొచ్చావో, నేను సవాల్ చేసి చెప్తున్నా, నీకంటే ఆ సిచ్యువేషన్స్ని నాకు తెలిసి ఎవడో బాగా హ్యాండిల్ చేయలేడు. అంత గొప్ప గొప్ప అచీవ్మెంట్స్ చేసుకుంటూ వచ్చావు నువ్వు. కానీ దానికి నువ్వు రెస్పెక్ట్ ఇచ్చుకోవట్లా. రెస్పెక్ట్ ఇవ్వలేనప్పుడు సొంత ఫ్యామిలీ కూడా ఉండడు. అలాంటిది నీ టైము, నీ లైఫు, నీకు రావాల్సిన ఒక పాజిటివిటీ ఎలా వస్తుంది? నీకు నువ్వు రెస్పెక్ట్ ఇచ్చుకోలేనప్పుడు ఎవరిదో వదిలే, అది ఎవరి చేతుల్లోనో ఉంది. కానీ నువ్వు ఇప్పుడు దాకా చేసుకొచ్చిందంతా నీకు తెలుసు కదా. ఆ రెస్పెక్ట్ ఇచ్చుకోవడం అనేది నీ చేతుల్లో, నీ బుర్రలో, నీ మనసులో, నీ యాక్షన్లో ఉంది కదా. మరి నువ్వు ఎందుకు రెస్పెక్ట్ ఇచ్చుకోలేకపోతున్నావు అనే దానికి ఒక్కసారి క్వశ్చన్ చేసుకో. ఈ టాపిక్ నీకు చాలా తేలిగ్గా అనిపించవచ్చు, కానీ ఇది చాలా హెవీ టాపిక్. ఎందుకు చెప్తున్నానంటే, గత కొన్ని రోజుల నుంచి నాకు కొన్ని మెయిల్స్ వచ్చినాయి. బాసు సినిమా అన్నావు, అదన్నావు, ఇదన్నావు, అసలు ఏంటి పరిస్థితి, ఒక్క అప్డేట్ కూడా లేదు అని. నేను కథ చేసుకున్న తర్వాత, ఆ కథకి ఎన్ని డబ్బులు పెడితే కథ బయటకు వస్తుంది అని తెలిసిన తర్వాత, దాని మీద పనిచేసిన తర్వాత, మీ ముందుకు వచ్చిన తర్వాత, నేను ఎక్స్పెక్ట్ చేసింది అట్లీస్ట్ ఒక మనిషి నుంచి 200 రూపాయలు వస్తే, అలా ఒక 10,000 మంది, జస్ట్ ఓన్లీ 10,000 మందే మన వీడియోస్ 30,000, 40,000, 50,000, లక్ష చూసిన వాళ్ళు కూడా ఉన్నారు, మిలియన్ వ్యూస్ వచ్చిన వీడియోస్ కూడా ఉన్నాయి. కానీ అవన్నీ పక్కన పెట్టేసి నా కథకి ఎంత కావాలి అనేది లెక్క కట్టుకుని ఒక 10,000 మంది 200 చొప్పున నాకు కొంచెం ఫండింగ్ చేయగలిగితే, నేను అనుకున్న కథని సినిమాగా తీయొచ్చు అనే కాన్సెప్ట్తో చాలా రాత్రులు పగళ్ళు దాన్ని ఇలా చేస్తే ఎలా ఉంటుంది, అలా చేస్తే ఎలా ఉంటుంది అని చెప్పి నేను మీ అందరికీ ఒక రిక్వెస్ట్ ఇస్తే దానికి చాలా బాగా రెస్పాండ్ అయ్యారు. సో ఫస్ట్ 1 lakh వచ్చింది. అయ్యో ఇలా అయిపోయింది ఏంటి, ఇప్పుడు ఏంటి పరిస్థితి, 1 lakhతో మనం ఏం చేయగలమని నెక్స్ట్ ఇంకో వీడియో పెడితే
ఇంకొక 1,00,000 వచ్చి యాడ్ అయింది. ఇప్పుడు ఓవరాల్‌గా మన దగ్గర ఉన్న బడ్జెట్ 2,00,000. కానీ నాకు కావాల్సిన బడ్జెట్ దగ్గర దగ్గర 20-25,00,000. ఆ 5,00,000 పక్కన పెట్టేసిన 20,00,000 వస్తే నేను అనుకున్న దాన్ని, నేను చెప్పాలనుకుంటున్న దానికి న్యాయం చేయగలుగుతాను అనేది నా దగ్గర ఉన్న కాన్సెప్ట్. సో, గత వారం రోజుల నుంచి కూడా నేను వీడియోలు పెట్టట్లా. ఎందుకు పెట్టట్లేదంటే ఇప్పుడు మన చేతిలో ఉన్నాయి 2,00,000. నేను తిరగని గుమ్మం లేదు. మళ్ళీ ఖర్చు అవ్వడం మొదలుపెట్టా. ఎందుకంటే నా దగ్గర 2,00,000 ఉన్నాయి. షూటింగ్‌లో అయ్యే ఫుడ్‌కి, అక్కడ ఉండే ట్రావెల్ ఎక్స్‌పెన్సెస్‌కి, చిన్న చిన్న ఖర్చులకి అన్నీ నేను పెట్టుకుంటాను. నాకు కెమెరాకి ప్లస్ యాక్టర్స్‌కి వాళ్ళకి వీళ్ళకి అయ్యే ఖర్చులు ఎవరన్నా పెట్టుకుంటారా అని చెప్పి వీళ్ళైతే పెట్టుకోగలరు అనే నమ్మకం ఉన్నోళ్ళ దగ్గరికి తిరగడం మొదలుపెట్టాను. ఎందుకంటే అది నా బాధ్యత. ఇప్పటిదాకా నేను చేసిన దానికి నేను చాలా చాలా హ్యాపీ. నేను చాలా రెస్పెక్ట్ ఇచ్చుకుంటున్నా. నాకిచ్చుకోవడంతో పాటు నా ఒక్క మాట విని ₹2,00,000 ఫండింగ్ చేసిన మీలో ప్రతి ఒక్కళ్ళకి నేను చాలా పెద్ద రెస్పెక్ట్ ఇచ్చుకుంటున్నాను. చాలా అంటే చాలా గొప్పగా అనిపించింది నాకు. ఇది ప్రాసెస్ ఇలా జరగకుండా అసలు మనకేమో 1,87,000 మంది సబ్స్క్రైబర్స్ ఉన్నారు. మనకి 2,00,000 రావడం ఏంటి? నేను ఇన్ని రోజులు చెప్పినయన్నీ వృధానా? నేను జెన్యూన్‌గా మాట్లాడాను కదా ఈళ్ళతో. నాకెందుకు ఇలా చేశారు? అసలు 2,00,000 రావడం ఏంటి? నాకు అంత రావాలి, ఇంత రావాలని నాకు లేదు. నాకు అట్‌లీస్ట్ 10,000 వచ్చినా సరే నేను చాలా బ్యూటిఫుల్‌గా ఫీల్ అవుతాను. ఎందుకంటే ఎందుకు ఇవ్వాలి? ఒక ఇంట్లో కొడుకు ఒక నాన్ననే నాన్న నాకు ఒక 20,000 కావాలి అంటే 1,00,000 ప్రశ్నలేస్తాడు. ఆ 20,000 ఇచ్చిన తర్వాత ఎలా ఖర్చు పెట్టావు అనేది లెక్క అడుగుతాడు. లెక్క అడిగిన తర్వాత అది ఏమన్నా తప్పుడు ఖర్చు అయితే తిడతాడు. ఇంకొకసారి ఒక్క రూపాయి కూడా ఇవ్వడు. కొంతమంది 90% ఫాదర్‌తో 20,000 ఏంట్రా నీ వయసు ఎంత, నువ్వెంత, అసలు నీకు ఇవ్వనంటారు. సొంత కొడుక్కే ఒక రూపాయి ఇవ్వడానికి అన్ని సార్లు ఆలోచించే సిచ్యువేషన్‌లో ముక్కు మొహం తెలియనోడిని. ఏదో నేను అనుభవించినయి, నేను చూసినయి ఇంకొకడు పడకూడదు అనే ఉద్దేశంతో రోజు 5-10 నిమిషాలు మీతో మాట్లాడే ఎవడినో. అలాంటి నా కోసం 2,00,000 ఇచ్చారంటే నేనెంత గ్రేట్ ఫస్టు. ఎందుకంటే నేను గ్రేట్ అని ఎందుకు అంటున్నానంటే అంతమంది లవ్ అండ్ ఎఫెక్షను, నమ్మకాన్ని నేను పోజేసుకున్నానంటే నా మీద నాకు చాలా గర్వంగా అనిపించింది. దాని తర్వాత ఎవడో తెలియనోడిని నమ్మారంటే మీరు ఇంక ఎవరెస్ట్ అంత. దాన్ని నేను గ్రేట్ అని చెప్పనవసరం లేదు కూడా. నాకు నిన్న రాత్రి అనిపించింది, ఒక అతను మెయిల్ చేసి అంటున్నాడు, బ్రో ఏంటి బ్రో అసలు అప్డేట్ లేదు, ఏది లేదంటే ఒక చిన్న సైజు కథనైనా మనం తెర మీదకి తీసుకెళ్ళాలంటే దానికో డిపార్ట్మెంట్ ఉండాలి. క్వాలిటీ రైటర్స్ ఉండాలి. నాకు ఆ క్వాలిటీ రైటర్స్‌ని తీసుకురావాలంటే నెలకు అట్‌లీస్ట్ ఒక 10,000 అన్నాళ్ళకి ఇవ్వాలి. ఆళ్ళతో ఉత్తినే చేయించుకోకూడదు. ఒక ఇద్దరిని నేను రైటింగ్ డిపార్ట్మెంట్‌లోకో, డైరెక్షన్ డిపార్ట్మెంట్‌లోకో తీసుకుంటే ఆల్రెడీ మనం స్టార్ట్ చేసి నెల అయింది. ఇప్పటికి 20,000 లేచిపోయేది. గుర్తుపెట్టుకో 20,000. దాని తర్వాత అలా కాదు, మనం లొకేషన్స్ అయ్యి చూసి వచ్చేద్దాము అనుకుని లొకేషన్‌కి వెళ్ళి తిరిగి వస్తే ఖచ్చితంగా మళ్ళీ ఒక 10,000-15,000 లేచిపోద్ది. టికెట్స్ కానీ, అక్కడ స్టే చేయడానికి కానీ, ఇట్లి కానీ అట్లి కానీ. ఇప్పుడు అదొక 20, ఇదొక 40,000 లేచిపోయింది. మన దగ్గర ఉన్న బడ్జెట్ ఎంత? 2,00,000. సో 2,00,000లో 40,000 తీసేస్తే 1,60,000. ఈలోపు ప్రాపర్ ప్లానింగ్ లేకుండా అందరి దగ్గరికి వెళ్ళిపోయి అన్ని కెమెరా ఎంతకి ఇస్తావు రెంట్‌కి, నువ్వు లైట్లు ఎంతకి రెంట్‌కి ఇస్తావు, లేదంటే పలానా యాక్టర్‌తో మాట్లాడేసి నువ్వు ఎంతకు వస్తావు, నువ్వు 5,000 అడుగుతున్నావు, 2,000 ఇస్తాను, వాళ్ళందరితో మాట్లాడాలి, అందరికీ అడ్వాన్స్‌లు ఇచ్చేసి చేతిలో ఉన్న డబ్బులు అవగొట్టేసాను అనుకో నేను. రేపొద్దున ఆ పైనొచ్చే నేను బయట తిరగడం మొదలుపెట్టానని చెప్పాను కదా, వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు రాలేదనుకో, ఇటు అడ్వాన్స్‌లు ఇచ్చిన వాళ్ళని నేను వెనక్కి అడగలేను. అనవసరంగా మీరిచ్చిన ప్రతి రూపాయి ఎంతో కొంత వృధా అయిపోద్ది. అందుకని నేను ఏం చేసుకుంటున్నానంటే కథ ప్రీ ప్రొడక్షన్ దాదాపుగా అయిపోయింది కాబట్టి మిగతా అన్నీ కూడా నేను గూగుల్‌లో చూసుకుని ప్రస్తుతానికి యానం అనుకుంటున్నాం ప్లేస్. యానంలో ఏ ప్లేసులు బాగున్నాయి, అక్కడ తెలిసినోళ్ళు ఎవరైనా ఉన్నారా, వాళ్ళని పంపించి ఫోటోలు తీయించడం, ఏ లొకేషన్స్ ఉన్నాయి, ఇవన్నీ ఒక్కనొక్కడినే చేసుకుంటున్నా. ఎందుకంటే నేను ఒక్కడినే చేసుకుంటున్నాను కాబట్టి ఇప్పుడు 50,000 సేవ్ చేయగలిగాను నేను, ఆ బడ్జెట్ వృధా అవ్వకుండా. సో ఇవన్నీ చేసుకుంటున్న నాకు నేను గ్రేట్‌ఫుల్‌గా ఫీల్ అవ్వకుండా ఇంత ముందుకెళ్ళి నేను ఒక పనిలో పడ్డాను కదా, నాకు నచ్చిన పనిలో. ఎంత గొప్పగా ప్లాన్ చేసావు పృథ్వీ, అసలు భలే ఐడియా వచ్చింది నీకు అని చెప్పి నాకు నేను అనుకోకుండా నేను అనవసరంగా జనం మీద పడిపోయాను అనుకో, చాలా వరస్ట్‌గా ఉంటుంది లైఫ్. సో అందుకని ఏం చెప్తున్నా అంటే మనం ఎంత చేసినా, ఏం చేసినా దానికో టైం రావాలి. దానికి అన్నీ కలిసి రావాలి. అన్నీ సహకరించాలి ప్రకృతితో పాటు.
ఇవన్నీ సహకరించినప్పుడే ఒక మనిషి దగ్గర ఎంత టాలెంట్ ఉన్నా ఆడు ఎంత గొప్పోడైనా సరే ఆడికి ఒక ఎదుగుదల మొదలవుద్ది. లేదంటే రోజూ పనిలోకి వెళ్ళేవాడంత కష్టం నాకు తెలిసి ప్రైమ్ మినిస్టర్ కూడా పడ్డు. ఎందుకంటే మిగతా వాళ్ళందరికీ రెస్ట్ తీసుకోవాలి, లేదంటే మధ్యాహ్నం అట్లా సరదాగా చిల్ అవ్వాలి, అయ్యి ఇవి ఉంటాయి. కానీ పని చేసుకునే వాళ్ళకి అలా ఉండదు పాపం. పొద్దున్న వెళ్తారు, చీకటి పడేదాకా పని చేయాల్సిందే. ఆడికి దగ్గొచ్చినా, ఆడికి ఒంట్లో బాగోపోయినా వన్స్ ఆడి పనిలోకి వెళ్తేనే డబ్బులు వస్తాయి. పనిలోకి వెళ్ళిన తర్వాత ఆడి కారణాలు చెప్తే బయటికి పొమ్మంటారు, ఆ రోజు జీతం ఎవరు. ఇది ఆల్రెడీ మనం లాస్ట్ వీడియోలో చెప్పుకున్నాం. సో అలా ఇన్ని సిచ్యువేషన్స్ చుట్టూ ఉన్నప్పుడు, ఎన్ని మన కళ్ళెదురకుండా జరుగుతున్నా కూడా మనం ఇంకా మన లైఫ్ని తిట్టుకుని చిన్న చితక లైఫ్లు చూస్తూ పెరుగుతున్నాం. వాళ్ళకంటే మనం బెటర్గా ఉన్నా కూడా ఇంకా మన బతుకులను తిట్టుకుని ఏదైతే జరుగుతుందో దానికి రెస్పెక్ట్ ఇవ్వకుండా మనం ఎప్పుడూ అదే థాట్ ప్రాసెస్లో ఉండి తిట్టుకుంటూ ఉన్నాం అనుకో, మన లైఫ్లు ఎప్పుడు అలాగే ఉంటాయి. నీకు ఏది దొరికిందో అది చాలా గొప్పది. ఎందుకంటే అంతకు మించి దొరకాలి అంటే టైం రావాలి. నేను చెప్తున్నాను కదా, నాకు 2 లక్షలే దొరికింది. నేను చాలా గొప్ప, చాలా గ్రేట్. ఇండస్ట్రీలో 10 సంవత్సరాలు 15 సంవత్సరాల నుంచి పెద్ద పెద్ద సర్కిల్స్లో హీరోస్ కూడా తెలుసున్న రైటర్లు, డైరెక్టర్లు కథ వినండి అని చెప్పి కథలు చెప్పుకుని ఇంకా పట్టాలు ఎక్కలేని వాళ్ళు ఇంతమంది ఉన్నారు. కానీ నా ప్రాజెక్ట్ పట్టాలు ఎక్కింది. అది ఎక్కడి వరకు వెళ్తుంది అనేది వదిలేసి పట్టాలు ఎక్కించేదాన్ని. నేను పని చేసుకుంటున్నా దాని మీద. దాన్ని తీసుకొస్తా ఈ నెల కాకపోతే వచ్చే నెల. ఎందుకంటే ఇప్పుడు ఇది సమ్మర్ కాబట్టి ఈ సమ్మర్లో షూట్లకు వెళ్తే ఖర్చులు ఎక్కువైపోతాయి, నేచర్ కోఆపరేట్ చేయదు, ఈ ఎండలో పని చేయడానికి ఎవడు రాడు. వర్షాకాలం స్టార్ట్ అయిన వెంటనే బయటికి వెళ్దాము అనేది నా థాట్. ఇదంతా ఇంటర్లింక్. నేను ఆలోచించుకుని నాకు వచ్చిన మెయిల్స్ ద్వారా నాకు అనిపించింది అనమాట. ఎందుకు మన గురించి మనల్ని తిట్టుకోవడం? మనం స్టార్ట్ చేసినప్పుడు, మనం అన్నీ మోసుకొస్తున్నప్పుడు, మనం అన్నీ చేసుకొస్తున్నప్పుడు ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ పర్సన్ అయినా, లేదంటే మిడిల్ క్లాస్లో ఉండే హౌస్ వైఫ్, గృహిణి, ఇంట్లో ఉండే ఆవిడైనా సరే, ఎవరైనా సరే, వాళ్ళు ఇప్పటిదాకా ఏదైతే చేశారో అది చాలా గొప్పగా చేశారు. అది మీరు నమ్మండి. మీరు ఉన్న దాంట్లో కుటుంబాలను పోషిస్తున్నారు మగోళ్ళు అయితే. ఆడోళ్ళు అయితే ఉన్న దాంట్లో మొగుడు తెచ్చినా తేపోయినా ఆడు ఎలాంటోడైనా సరే పిల్లల కోసం ప్రాణాలు పెట్టుకుని బ్రతికేటోళ్ళు చాలామంది ఉన్నారు కొంపల్లో. వీళ్ళందరూ గొప్పగా చేసుకుంటూ వస్తున్నారు. మీరు గొప్పగా చేశానని నమ్మండి. నా బతుకు ఇలా అయిపోయింది ఏంటి అని దయచేసి అనుకోవద్దు. దానంత నెగిటివ్ ఫీలింగ్ ప్రపంచంలో ఏది ఉండదు. మనల్ని 10 మంది బయట పచ్చి బూతులు తిట్టడం కంటే మన గురించి మనం తిట్టుకునే ఒక చిన్న నోరు జారే తప్పుడు పదమైనా సరే మనకు చాలా ఎఫెక్ట్ చేస్తుంది. అందుకని మీ లైఫ్ని, మీరుండే పొజిషన్ని, మీరుండే సిచ్యువేషన్ని మనం లవ్ చేస్తే అది చాలా సెక్సీగా ఉంటుంది, చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. దీన్ని సెల్ఫ్ లవ్ అనడం కంటే దీన్ని సిచ్యువేషన్ని లవ్ చేయడం, పరిస్థితిని ఇష్టపడడం అంటే చాలా బాగుంటుందేమో. ఎందుకంటే ఏ పరిస్థితి జీవితాంతం ఉండదు. చెప్తున్నాం కదా, ఇప్పుడు మన దగ్గర 2 లక్షల బడ్జెటే ఉంది. టక్కుమని మన వీడియోస్ ఎవరన్నా చూసి ఏ అన్నారయ్యో, లేదంటే ఎవరో సినిమా వాళ్ళు చూసి బ్రో చూసాను నీ వీడియో ఎలా ఉందంటున్నావు కదా, సర్లే నేను ఒక 10 లక్షలు పెడతాను అనొచ్చేమో. ఆ పాసిబిలిటీ ఎందుకు లేదు? ఉందే జరుగుద్ది. సో ఈ లోపు నన్ను నేను తిట్టేసుకుని, నా ఇప్పుడు దాకా నేను చేసుకుని వచ్చిన వర్క్నంతా తిట్టేసుకుని, నా జీవితాన్ని తిట్టేసుకుని, టైంని తిట్టేసుకుని, దేవుడిని తిట్టేసుకుని, పక్కింటోని తిట్టేసి, ఎదురింటోని తిట్టేసి, వాచ్మెన్ తిట్టేసి, డ్రైవర్ని అందరినీ తిట్టేస్తే ఏం ఉపయోగం లేదు. నేను చాలా గొప్పగా చేశాను, గొప్పగా చేయబోతున్నాను. 2025లో నా నుంచి ఒక ప్రాజెక్ట్ ఖచ్చితంగా మీకు చూపిస్తా. మీ లైఫ్లో కూడా ఇంతే స్ట్రాంగ్గా ఉండండి. ఎవడు ఏమనుకున్నా సరే ఒకానొక రోజు మీరు అనుకున్నదే 100కి 1,00,000% చేసి చూపిస్తారు. ట్రస్ట్ మీ.